హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్‌తో జరగబోయే 3 మ్యాచ్‌ల ఓడిఐ సిరీస్‌కు మన బీసీసీ మాత్రం అయితే భారత్ జట్టునైతే ప్రకటించడం జరిగింది. ఈ జట్టులో చూసుకుంటే జస్‌ప్రీత్ బుమ్రాకైతే భారీ షాక్ తగిలింది. అతని ప్లేస్‌లో వచ్చేసరికి టీమిండియా పేసర్‌నైతే తీసుకోవడం జరిగింది. ఆ పేసర్ ఎవరు? అదేవిధంగా మన ఫుల్ స్క్వాడ్ ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రెజెంట్ మన టీమిండియా ముందు వచ్చేసరికి ఇంగ్లాండ్‌తోని టీ20 సిరీస్‌తో పాటు ఓడిఐ సిరీస్ అయితే ఆడనుంది. మొట్టమొదటిగా వచ్చేసరికి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ అయితే ఆడనుంది ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి. ఆ తర్వాత వచ్చేసరికి ఓడిఐ సిరీస్ అయితే ఆడనుంది. బీసీసీఐ రీసెంట్‌గానే టీ20 సిరీస్‌కి సంబంధించి భారత్ జట్టుని అయితే ప్రకటించడం జరిగింది. 15 మందితో కూడిన భారత్ జట్టును. టీ20 జట్టులో చూసుకుంటే బీసీసీఐ అయితే కొంత వినూత్న నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. చాలా రోజులు క్రికెట్ దూరంగా ఉన్న మహమ్మద్ షమిని జట్టులో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ని అయితే నియమించడం జరిగింది. ఓవరాల్‌గా అయితే స్క్వాడ్‌ని అయితే ప్రకటించడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఓడిఐ జట్టును కూడా ప్రకటించడం జరిగింది బీసీసీఐ మాత్రమైతే. ఓడిఐ జట్టు వచ్చేసరికి చాంపియన్ ట్రోఫీ ఆడే జట్టునే ఇంగ్లాండ్‌తో ఓడిఐ సిరీస్ ఆడే జట్టు సేమ్ అదే విధంగా ఉంది. ఒకే ఒక మార్పు మాత్రమే చేసింది. జస్‌ప్రీత్ బుమ్రాను పక్కన పెట్టి అతని ప్లేస్‌లో వచ్చేసరికి హర్షిత్ రాణాని అయితే తీసుకోవడం జరిగింది. అసలు జస్‌ప్రీత్ బుమ్రా ఎందుకు పక్కన పెట్టిందంటే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో జస్‌ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి గాయమవడం విషయం కూడా తెలిసిన విషయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు జస్‌ప్రీత్ బుమ్రా మాత్రమైతే రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాడు. అయితే ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్‌డే సిరీస్ వరకైతే జస్‌ప్రీత్ బుమ్రా పూర్తి స్థాయిలో కోలుకునడం కష్టంగా అయితే మారింది. అందుకే అతను పక్కన పెట్టి అతని ప్లేస్‌లో హర్షిత్ రాణా అయితే తీసుకోవడం జరిగింది. చాంపియన్ ట్రోఫీ వరకైతే జస్‌ప్రీత్ బుమ్రా పూర్తిగా కోలుకుంటాడు కాబట్టి చాంపియన్ ట్రోఫీలో అయితే ఎంపిక చేయడం జరిగింది. ఇది క్లియర్ కట్‌గా బీసీసీఐ అయితే వెల్లడించడం జరిగింది. మరి వన్‌డే సిరీస్‌లో వచ్చేసరికి మన టీమిండియా స్క్వాడ్ ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? ఒకసారి చెక్ చేసుకుంటే రోహిత్ శర్మ కెప్టెన్‌గా, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్‌లతో కూడిన ఫుల్ స్క్వాడ్ మాత్రమైతే ఇదే ప్రకటించడం జరిగింది. సేమ్ స్క్వాడ్ అయితే చాంపియన్ ట్రోఫీలో కూడా ఉండనుంది ఇదే స్క్వాడ్ తోటి. ఓవరాల్‌గా స్క్వాడ్ చూసుకుంటే మాత్రం అయితే చాలా అంటే చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఓడిఐ సిరీస్‌కి అయితే టీమిండియాకి అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. చాంపియన్ ట్రోఫీ దగ్గరలో ఇది ఒకే సిరీస్ అయితే ఉండడం జరిగింది టీమిండియాకు. ఈ 3 మ్యాచ్‌ల ఓడిఐ సిరీస్ మాత్రం అయితే టీమిండియా ఎలా రాణిస్తో, ఏ విధంగా రాణిస్తో దాన్ని బట్టి చాంపియన్ ట్రోఫీలో కొంచెం అంచనా అయితే వేయొచ్చు. ఈ సిరీస్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచిన ప్లేయర్లకు మాత్రమైతే చాంపియన్ ట్రోఫీ ప్లేయింగ్ 11లో చోటు లభించే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది. ఇది సిరీస్ మాత్రమైతే చాలా అంటే చాలా ఇంగ్లాండ్ ప్లేయర్లకైనా గానీ, అదేవిధంగా టీమిండియా ప్లేయర్లకైనా గానీ, ఈ సిరీస్ అయితే చాలా అంటే చాలా ముఖ్యమని కూడా చెప్పుకోవచ్చు. 3 మ్యాచ్‌ల ఓడిఐ సిరీస్ షెడ్యూల్ ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మొదటి వన్‌డే వచ్చేసరికి ఫిబ్రవరి 6న నాగ్పూర్ వేదిక అయితే మొదటి వన్‌డే జరగనుంది. రెండో వన్‌డే ఫిబ్రవరి 9న కటక్ వేదిక జరగనుంది. మూడో వన్‌డే వచ్చేసరికి ఫిబ్రవరి 12న అహ్మదాబాద్ వేదిక అయితే జరగనుంది. ఓవరాల్‌గా 3 మ్యాచ్‌ల ఓడిఐ సిరీస్‌లో మరి ఏ జట్టు పైచేయి సాధిస్తుందో అయితే చూడాలి. అదేవిధంగా ఓడిఐ సిరీస్‌లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? అనే విషయాల గురించి క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాం. ఓపెనింగ్ పొజిషన్‌లో యథావిధిగా రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ ఓపెనింగ్ పొజిషన్‌లో అయితే బరిలో దిగనున్నారు. 1 డౌన్‌గా వచ్చేసరికి విరాట్ కోహ్లీ, 2 డౌన్‌గా వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ అయితే రానున్నాడు. వీళ్ళిద్దరు ప్లేయర్లు అయితే ఓడిఐ జట్టులో వాళ్ళ స్థానాలను అయితే నిలుపుకున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే రాణించాలి. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత శ్రేయస్ అయ్యర్ అయితే జాతీయ జట్టులోకి అయితే రావడం జరిగింది. మరి ఎంత మేరకు రాణిస్తారో అయితే చూడాలి. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే కేఎల్ రాహుల్ అయితే వికెట్ కీపర్ పొజిషన్, అదేవిధంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా అయితే బరిలో దిగనున్నాడు. ఆ తర్వాత చూసుకుంటే హార్దిక్ పాండ్యా రానున్నాడు. ఆ తర్వాత చూసుకుంటే అక్షర్ పటేల్ రానున్నాడు. ఆ తర్వాత చూసుకుంటే వాషింగ్టన్ సుందర్‌ని తీసుకుంటారా? లేకపోతే రవీంద్ర జడేజాను తీసుకుంటారా? అయితే చూడాలి. వీళ్ళిద్దరిని ఒకళ్ళనైతే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌నైతే కొనసాగించనున్నారు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్‌లో చూసుకుంటే ఇద్దరు పేసర్‌నైతే తీసుకునే అవకాశం ఉంది. హర్షదీప్ సింగ్ అదేవిధంగా మహమ్మద్ షమిని అయితే తీసుకోబోతున్నారు. ఓవరాల్‌గా టీమిండియా ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది. బట్ తొలి వన్‌డే రోజునైతే మనకు క్లియర్ కట్‌గా అయితే తెలిసిపోతుంది. ఏ ప్లేయర్ ఏ పొజిషన్‌లో బరిలో దిగుతున్నారు అనేదైతే. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మన టీమిండియా జట్టు బలంగా ఉందా? అదేవిధంగా మన ఇంగ్లాండ్ జట్టు బలంగా ఉందా? 2 జట్లు ఎలా ఉన్నాయి? ఏ విధంగా ఉంది? 2 జట్ల ప్లేయింగ్ 11లో కంపారిజన్ తోటి ఒక వీడియో రాబోతుంది. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని
వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.